తండ్రి సంవత్సరం అంతానికి వచ్చాను దేవా. ఇన్ని రోజుల వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు ఒక చక్కటి లెసన్ మేము మోరల్ నేర్చుకోవడానికి సహాయం చేయమని నజరేయుడి నీ నామమున అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? పిల్లలు, మనం అందరం ఇయర్ ఎండింగ్ వచ్చేసాం కదా, మీరు అందరు చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే మనం న్యూ ఇయర్ లోకి వెళ్ళిపోబోతున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంటారు. కానీ పిల్లలు, ఇయర్ మీరు ఏమేమి అచీవ్ చేశారు? నేనైతే చాలా అచీవ్ చేశానని అనుకుంటున్నాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎంత అచీవ్ చేశానో గుర్తులేదు, కానీ నేను అచీవ్ చేశానని అనుకుంటున్నాను. నువ్వు అచీవ్ చేస్తావా? అవును, అచీవ్ చేశాను. గుర్తులేదు కానీ అచీవ్ చేశాను అనుకుంటున్నాను. నీ 2024 జర్నీ చూసుకున్నావా? ఏంటి, ఇలా జర్నీ చూసుకునే ఆప్షన్ కూడా ఉంటుందా? నువ్వు చూసుకుంటావా లేదా? ఆప్షన్ ఉందంటే ఎందుకు చూసుకోను, ఖచ్చితంగా చూస్తాను. మా పిల్లలకి కూడా చూపి, వాళ్ళు కూడా చూసి నేను ఏమి అచీవ్ చేస్తానో వాళ్ళు కూడా చూస్తారు. సరే, ఓకే. నువ్వు ఏమి అచీవ్ చేస్తావా నీకే చూపిస్తా. 3, 2, 1. ఇట్స్ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ అంటే రెజల్యూషన్ తీసుకోవాలి కదా. సో నేనేం రెజల్యూషన్ తీసుకుంటా అంటే టైం వేస్ట్ అవ్వకుండా కోసం అని చెప్పి నేను ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పటి నుంచి నేను ఈ న్యూ ఇయర్ మొత్తం అంతా కూడా ఈ షెడ్యూల్ పాటించి నేను టైం వేస్ట్ చేసుకోకుండా చాలా గ్రేట్ థింగ్స్ అచీవ్ చేసుకుంటా. హలో, ఏంటి ఆడుకోవడం రావాలా? ఓకే, వస్తాను. అబ్బా, ఇంకా నేను వర్క్స్ కంప్లీట్ చేయలేదు. ఓకే, కంప్లీట్ చేశాక అప్పుడు వెళ్తా. ఏంటి, ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డేనా? అయితే అర్జెంట్గా వెళ్ళాలి. అరే, కానీ ఈ రోజు వర్క్ కంప్లీట్ చేసుకోలేదే. పర్వాలేదులే, రేపు బర్త్డే పార్టీ అయిపోయాక కంప్లీట్ కూడా చేసుకోవచ్చు. చాలా అలసిపోయాను. ఇప్పుడు కంప్లీట్ చేయాలా? రేపన్నా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కదా. ఫోన్ చూసుకొని అప్పుడు వర్క్ చేస్తాను. A few moments later. చాలా అలసిపోయాను. ఈరోజు చాలా పని చేశాను. వెళ్ళి పడుకోవాలి. ఈరోజు ఏం హోంవర్క్స్ ఇచ్చి ఉంటారు? అవును, ఈ పేపర్ నా దాంట్లోకి ఎలా వచ్చి ఉంటది? ఖచ్చితంగా ఇది హర్షిత్ అయి ఉంటది. ప్రతి ఇయర్ న్యూ రెజల్యూషన్ తీసుకుంటాడు, షెడ్యూల్ ఇది ప్లాన్ అంటాడు, అసలు చెయ్యనే చెయ్యి. హర్షిత్, ఏంటక్క? అసలు నిజంగా నీకు బుద్ధి ఉందా? అక్క, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? హర్షి, నేను అన్ని చేస్తున్నా కాబట్టే కదా హర్షి. నైట్ అయ్యేసరికి నిద్ర ఇట్లా కళ్ళ మీద ఉంటుంది. ఎంత అలసిపోతున్నానో నీకు తెలుసా? ప్రేయర్ చేసావా, న్యూ ఇయర్ రెజల్యూషన్ కంప్లీట్ చేసావా అని అంటావేంటి హర్షి? డిసెంబర్ హర్షి, క్రిస్మస్ హర్షి. క్రిస్మస్ కదా ఆలోచించు. A few moments later. ఆల్ మై న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అన్ని కూడా నేను కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. వీడియో చూసావు కదా జర్నీ, ఏం చేశాను అంతా వేస్ట్ చేసుకున్న టైం అంతా. అవును హర్షి, ఒక కార్టూన్ లో చూసా టైం మిషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ప్లీజ్ హర్షి, టైం మిషన్ దేవా. నేను మళ్ళీ వెళ్ళి ఇయర్ ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా టైం అంతా వాడుకుంటా. ప్లీజ్ హర్షి, ప్లీజ్. అలాంటి టైం లేవక్క. మరి ఇప్పుడు ఎలాగో చేసుకుంటా టైం అంతా వేస్ట్ చేసుకున్నా. ఎంత తోయి చెప్తానంటావు, నేను ఎట్లయితే ఇప్పుడు చెప్పవా? అవును, స్టోరీ అనగానే గుర్తొచ్చింది. పిల్లలు, నా ప్రాబ్లం కి సొల్యూషన్ స్టోరీలో ఉంటుంది. మీరు వినడానికి రెడీగానే ఉన్నారా? ఓకే దెన్. అనగనగా ఒక ఊర్లోని రోహిత్ అనే ఒక అన్నయ్య ఉన్నాడు. రోహిత్ అన్నయ్య చిన్నప్పటి నుంచి కూడా చాలా లేజీగా, చాలా ఇప్పుడు చూసిన ఫోన్ పట్టుకుంటూ ఉండేవాడు. అసలు దేని మీద కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడే కాదనమాట. వాల్యూ అంటే టైం ని అస్సలు వాల్యూ చేసేవాడే కాదనమాట. సో పేరెంట్స్ ఇద్దరు కూడా నన్ను అలా ఉండకూడదు, చదువుకో, మంచి కష్టపడి చదువుకోనన్నా అని అంటే ఎప్పుడు వినేవాడు కాదు రోహిత్ అన్నయ్య. చిన్నప్పుడు అంటే ఏం అవ్వలేదు, కానీ అన్నయ్య పెద్దగా అవుతున్నా కొద్దీ తన ఫ్రెండ్స్ తనకంటే ముందు ఉండడము, అన్నయ్య స్టడీస్ లోను ఇంకా అన్ని విషయాల్లో కూడా వెనకబడి ఉండేసరికి
ఇంకా అన్నయ్యకి చాలా బాధేస్తూ ఉండేది. నేను ఇంకా నా లైఫ్ వేస్ట్, నా లైఫ్ అంతా కూడా నేను వేస్ట్ చేసుకొని వ్యర్థం చేసుకున్నాను, ఇంకా నేను జీవించడానికి కూడా పనికిరానేమో అని అలా బాధపడుతూ ఇంట్లోని ఏమీ చేయకుండా ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు. పేరెంట్స్ రోహిత్ అన్నయ్య చూసి చాలా బాధపడుతూ ఉండేవారు. ఎందుకు అని అంటే రోహిత్ అన్నయ్య మరి చిన్నప్పటి నుంచి కూడా కాస్త కష్టపడి ఉంటే మంచిగా చదువుకునే ఉండేవాడు. ఇప్పటికీ కూడా తన లైఫ్ వేస్ట్ ఏం కాదు, కానీ తను అలా ఫీల్ అవుతున్నాడు. తనలాగా ఏడవడము మాకు ఇష్టం లేదు అని పేరెంట్స్ కూడా ఒకవైపు బాధపడుతూ రోహిత్ అన్నయ్యను ఓదార్చినప్పటికీ కూడా రోహిత్ అన్నయ్య ఇంకా నా లైఫ్ వేస్ట్ అని చెప్పి చాలా దిగులుగా ఉంటూ ఉండేవాడు. అయితే పిల్లలు ఒక రోజు మమ్మీ అంటది, నాన్న ఇలాగ ఒక మూలను కూర్చొని ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చాక కాలేజ్ నుంచి వచ్చాక ఏడ్చే బదులు నువ్వు నాతో పాటు చర్చ్ కి రావచ్చు కదా, చర్చ్ లో ఏసే దగ్గర నుంచి నువ్వు ఏసేకి ప్రేయర్ చేస్తే ఏసే నీకు నెమ్మదిని దయచేస్తాడు, నీ లైఫ్ లో నువ్వు ఏం చేయాలో ఏసే నీకు బోధిస్తాడు, ఆయన జ్ఞానం ఇచ్చేవాడు, అలానే నేను నడిపిస్తాడు, నువ్వు నీ లైఫ్ ఫెయిల్యూర్ అయిపోకుండా ఆయన నీ లైఫ్ ని బాగు చేస్తాడు నాన్న, పద చర్చ్కి వెళ్దాము అని అన్నప్పుడు రోహిత్ అన్నయ్య, మమ్మీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా నేను పనికిరాను మమ్మీ, ఆ దేవుడు కూడా నన్ను బాగు చేయలేడు అని అన్నప్పుడు, కాదు ఒక్కసారి నా కోసం రా, పాస్టర్ అంకుల్ చేత ప్రేయర్ చేయించుకో సర్వీస్ అయిపోయిన తర్వాత, ఒక్కసారి చూడు అంకుల్ నీకు ప్రేయర్ చేస్తారు కదా, ఆ తర్వాత నీకు తేలిగ్గాను హ్యాపీగాను ఉంటుంది రానన్న అని అన్నప్పుడు ఓకేలే మమ్మీ అని చెప్పి చాలా బాధగా చర్చ్కి వెళ్ళారు. అలాగా రోహిత్ అన్నయ్య చర్చ్కి వెళ్ళినప్పుడు చాలా దిగులుగా ఆ వాక్యం వింటున్నాడు కానీ ఏమి పట్టించుకోవట్లేదు. ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది, సర్వీస్ అయిపోయిన తర్వాత అందరూ పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకున్నామని వెళ్తున్నప్పుడు రోహిత్ అంటాడు మమ్మీతోని, మమ్మీ పద ఇంటికి వెళ్ళిపోదాం, నాకు మనసు బాగాలేదు మమ్మీ అని అంటే, కాదు నాన్న ఒకసారి పాస్టర్ అంకుల్ చేత ప్రేయర్ చేయించుకో, మేబీ నీకు తేలిగ్గా అనిపించి ఉండొచ్చు, లేకపోతే దేవుడు పాస్టర్ అంకుల్ ద్వారా నీతో ఏమైనా మాట్లాడుతూ ఉండొచ్చేమో, వెళ్ళు అని అన్నప్పుడు ఓకే మమ్మీ చెప్తుంది కదా, మమ్మీని ఎందుకు మళ్ళీ బాధపరిచిన అని చెప్పి పాస్టర్ అంకుల్ దగ్గరికి అలా దిగులుగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పాస్టర్ అంకుల్ అంటాడు, ఏమైందన్నా ఎందుకు అలా దిగులుగా ఉన్నావు అని అన్నప్పుడు, అది కాదు పాస్టర్ అంకుల్, నా లైఫ్ ఒక ఫెయిల్యూర్, నేను ఏం చేసినా కూడా నేను ఫెయిల్ అవుతున్నాను, అసలు నేను పనికి రాకుండా ఉన్నాను, నా ఫ్రెండ్స్ అందరూ ముందున్నారు కానీ నేను వెనకబడిపోతూ ఉన్నాను, చదువులోనే కాదు అన్ని విషయాల్లోనూ నేను వెనకబడిపోతూనే ఉన్నా, నా లైఫ్ ని నేను ఎండప్ చేసేద్దాం అనుకుంటున్నాను, నాకు అసలు జీవించడమే ఇష్టం లేదు అని అన్నప్పుడు పాస్టర్ గారు, నాన్న అలా ఏడవకు, కూర్చో, ఫస్ట్ కూర్చొని నేను కొన్ని మాటలు చెప్తాను, నేను ఈ కోసం నేను ప్రేయర్ చేస్తాను, బాధపడకు అన్నప్పుడు, లేదు పాస్టర్ గారు నా లైఫ్ అంతా అయిపోయింది, ఇప్పుడు చేసి కూడా వేస్ట్ అని అంటే అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నాన్న నువ్వు నీ టైం కి వాల్యూ ఇవ్వలేదు, అందుకే ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో ఉన్నావు, ఫెయిల్యూర్ కి కారణము దేవుడు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని మనం వాడకపోతేనే మనము ఇలాగా ఉంటాం. నీకు ఒక స్టోరీ చెప్తా, తద్వారా నీకు అర్థమవుతుంది అని అన్నప్పుడు అన్నయ్య కూడా నాకు సొల్యూషన్ చెప్పడానికి పాస్టర్ అంకుల్ కూడా ఇంతగా నన్ను ఓదార్చి చెప్తున్నాడు కదా, ఏమై ఉంటది ఆ స్టోరీ, ఏమై ఉంటది దాంట్లో, అసలు నేను నేర్చుకోవాల్సింది ఏముంటది అని చెప్పి చాలా ఈగర్ గా మరి స్టోరీ వింటూ ఉంటాడనమాట ఈగర్ గా. అప్పుడు పాస్టర్ గారు ఇలా స్టార్ట్ చేస్తారు ఆ స్టోరీని. అనగనగా ఒక ఊర్లోని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా ప్రేమగా ఆప్యాయంగా తన ప్రజలందరికీ కూడా మరి ప్రజలందరికీ కావాల్సిన అవసరతలన్నీ తీరుస్తూ కూడా ప్రజల్ని చాలా మంచిగా చూసుకుంటూ ఉన్నాడు. ఒక రోజు ఆ రాజు తన స్నేహితుడైన గురుకుల్లో చదువుకున్న ఒక స్నేహితుడిని కలిసినప్పుడు, తను చూసినప్పుడు రాజుకి ఎంతగానో బాధ వేసింది. ఎందుకంటే తన స్నేహితుడు తను అలాంటి పొజిషన్ లో ఉండి తను ఇంకా భయంకరమైన తగ్గింపబడ్డ స్థితిలో ఉండడం చూసి చాలా బాధపడి తన దగ్గర సరైన బట్టలు లేక తను అటు ఇటు తిరుగుతున్నప్పుడు తన స్నేహితుని కలిసి, ఎలాగున్నా స్నేహితుడు అని అంటే, ఏమీ బాలేదు, నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నా, వాళ్ళ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, వీళ్ళ వల్ల నేను ఇలా ఉన్నా, ఈ రోజు నాకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఐఎమ్ జీరో, ఫెయిల్యూర్ అన్నప్పుడు రాజు తన ప్రాబ్లమ్స్ గురించి అడుగుతానన్న, ఏమైంది అసలు నీ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, అందరూ ఎప్పుడు చూసినా నా గురించి కంప్లైంట్ చేస్తారు, టైంలో నీ వర్క్ చేసుకోవు నువ్వు అని చెప్పి ఎవరు కూడా నన్ను ఉద్యోగంలో తీసుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు, ఐఎమ్ లైక్ అ ఫెయిల్యూర్ అని మరి రాజుకి ఆ స్నేహితుడు ఆ రాజుకి చెప్పినప్పుడు రాజు అంటాడు, ఓకే ఏం వరి అవ్వకు, కానీ ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ యూ, నీకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను నీకు ఒక ఆఫర్ ఇస్తాను, నా ట్రెజరీ ఉంటుంది కదా, ఆ ట్రెజరీ దగ్గరికి నువ్వు సాయంత్రం లోపు సన్సెట్ అయ్యే లోపు నువ్వు వచ్చి నీకు ఎంత మనీ కావాలంటే, ఎన్ని గోల్డ్ కాయిన్స్ కావాలంటే అంత తీసుకో, అవన్నీ కూడా నీ సొంతమే అని అన్నప్పుడు ఆ యొక్క స్నేహితుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అరే రాజు ఇలాంటి ఆఫర్ ఇచ్చాడే, ఇంకా నేను ధనవంతుని అయిపోవచ్చు, మై లైఫ్ ఇస్ సెటిల్ అని అనుకొని బగబగబగబా తన భార్య దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళ భార్య అంటది, ఇగో దేవుడు నీకు ఒక మంచి ఆపర్చునిటీని ఇచ్చాడు, ఈ ఆపర్చునిటీని సమయం లోపే వాడుకో, సమయం అయిపోయాక మనం ఏం
చేయలేము. మంచి ఆపర్చునిటీ, ఇప్పుడు నీ టైం గుడ్ గా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ మనీ ట్రెజరీలో ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి మనీ అంతటినీ తెచ్చేసే, మనం మంచి ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యి మరి మన అవసరతలన్నీ ఆ డబ్బు ద్వారా తీర్చుకుందాము అని అన్నప్పుడు ఆ అంకుల్ అంటాడు, అబ్బా నేను తిన్నాక వెళ్ళి చేస్తా, చాలా ఆకలిగా ఉంది, మధ్యాహ్నం పూట ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నప్పుడు ఓకేలే తిన్నాక వెళ్తాడులే అని అనుకొని ఆంటీ గబగబా అంకుల్ కి అన్నము కూర అన్ని వడ్డించినప్పుడు సుఖంగా మంచిగా అన్నము తినేసి ఆ అంకుల్ అంటాడు, అబ్బా ఇప్పుడే కడుపు నిండా తిన్నా కదా, నాకు చాలా నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటా నేను అని చెప్పి ఆ అంకుల్ బెడ్ మీదకి వెళ్ళి ఒక్క 5 minutes 10 minutes నేను నాప్ వేసి లెగిసిపోయి వెళ్ళిపోతాను, సో దట్ ఎక్కువ మనీ నేను తెచ్చుకోవచ్చు అని అనుకొని అలాగా బెడ్ మీద పడుకుంటాడు అనమాట. బెడ్ మీద పడుకున్నాడు, ఇంకా అనుకోకుండా 2 hours పడుకున్నాడు అనమాట. తీరా లేచేటప్పటికి ఒక 5 o'clock 4:30 అలా అవుతున్నప్పటికి అయ్యో నేనేంటి ఇంతసేపు పడుకున్నా అని అనుకొని గబగబా ఒక 2 bags తీసుకొని గబగబా ఆ ట్రెజరీ వైపు రాజు ప్యాలెస్ వైపు పరిగెత్తడం స్టార్ట్ చేశాడు అనమాట. అంకుల్ అలా పరిగెడుతున్నాడో లేదో అప్పుడు లైట్ గా ఎండ ఉంటుంది కదా, బాగా అలిసిపోయేసరికి బాగా ఎండకి అంకుల్ కి చాలా నీరసం వచ్చి ఒక చెట్టు దగ్గర ఆగేసరికి చెట్టు కింద ఎలా ఉంటుంది పిల్లలు, చాలా నీడగా చాలా కూల్ గా ఉంటుంది కదా, అబ్బా ఎంత హాయిగా ఉంది ఎంత బాగుంది అని అనుకుంటూ ఉన్నప్పుడు అరే ఈ చల్ల బ్రీజ్ ఈ చల్ల గాలి వల్ల ఇంకా పడుకోవాలని ఉంది, కాసేపు చెట్టు కింద రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్దాము, అప్పుడు ఇంకా ఎక్కువ మనీ తెచ్చుకోవచ్చు, మంచి ఎనర్జీ వస్తుంది కదా అని అనుకొని అలాగా చెట్టు కింద పడుకున్నాడు పిల్లలు. అలా పడుకున్నాడో లేదో 4 hours పడుకున్నాడు. తీరా లేసేటప్పటికి సన్సెట్ అయిపోతుంది. అయ్యో బాబు సన్సెట్ అయ్యే లోపే అన్నాడు కదా అని ఆ అంకుల్ గబగబా ఆ రాజ్ ప్యాలెస్ దగ్గరికి ఆ ట్రెజర్ దగ్గరికి పరిగెడదామని వెళ్ళేటప్పటికి సన్సెట్ అయిపోద్ది అనమాట. రాజుగారి ప్యాలెస్ యొక్క గేట్స్ కూడా క్లోజ్ చేయబడడంతో అంకుల్ ఇంకేం చేయలేకపోయాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నాన్న మొదట ఏ పని చేయాలో ఆ యొక్క రాజు స్నేహితుడు ఆ పని చేయలేదు, అందుకే తను చాలా నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. మనం ఎప్పుడైతే టైంకి వాల్యూ ఇవ్వమో మన లైఫ్ కూడా అలానే అవుతుంది, దేనికి పనికి రాకుండా అయిపోతాం. రాజు ఇచ్చిన సమయంలో గనక ఆ స్నేహితుడు వైజ్ గా ఏవి కూడా మొదటిగా పట్టించుకోకుండా ఆ ట్రెజర్ రాజు ఇచ్చిన గొప్ప ఆఫర్ కదా దాన్ని వెళ్ళి ఎతికి మంచిగా మనీ తెచ్చుకొని ఉంటే ఆ తర్వాత ఆ సమయం అంతా కూడా సన్సెట్ అయిపోయాక ఎంత కావాలంటే అంత తినొచ్చు, ఎంత కావాలంటే అంత రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఏది మొదటి చేయాలో ఆ యొక్క కింగ్ యొక్క ఫ్రెండ్ అది ఆ పని మొదట చేయలేదు, అందుకే తన లైఫ్ లోని అన్ని లాస్ అయ్యాడన్న. ఆ సమయంలోపు ఫస్ట్ తను ఏమి చేయాలో అది చేస్తుంటే కనుక తనకి ఆ మంచి ట్రెజర్ దొరికేది, తను చాలా ధనవంతుడు అయ్యేవాడు. కానీ ఆ సమయాన్ని తను వ్యర్థం చేసుకున్నాడు. ఈజ్ నాట్ వాల్యూయింగ్ హిస్ టైం అని చెప్పి పాస్టర్ గారు అనేటప్పటికి అన్నయ్య మొహం చిన్నబుచ్చుకొని కూర్చుంటానన్న, ఎందుకంటే తను కూడా టైం కి వాల్యూ ఇవ్వలేదు కదా. అదంతా గుర్తొచ్చినప్పుడు ఓకే పాస్టర్ గారు ఫ్రమ్ నౌ ఆన్ నాకు ఒక మంచి లెసన్ నేర్పించారు, నా కొరకు ప్రేయర్ చేయండి, ఫ్రమ్ నౌ ఆన్ నేను టైం ని వేస్ట్ చేయను, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ని నేను ఫస్ట్ చేస్తాను అని తను ఒక చక్కటి పాఠాన్ని నేర్చుకొని పాస్టర్ గురించి ప్రేయర్ చేయించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అలానే తన స్నేహితుల కంటే ఇంకా ముందు ఉండి దేవుడు తనను ఆశీర్వదించడం తన జీవితంలో చూశాడు నాన్న. చూసారా పిల్లలు, మనము కూడా టైం ని చాలా వాల్యూ చేయాలన్న. ఈ ఇయరే కదా వేస్ట్ అయిపోయింది అని అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇయర్ ఎండింగ్ కి ఇయరే కదా అని మనం అంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం టైం వేస్ట్ చేసినప్పుడు టేక్ ఇట్ ఈజీలా తీసుకోకూడదు. ఈ ఇయరే కదా అని అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇయరే కదా అని అంటాం. కాబట్టి ఈ ఇయర్ వేస్ట్ అయింది కాబట్టి నేను ఈ టైం నుంచి ఇప్పటి నుంచి నేను వేస్ట్ చేసుకోకుండా నేను నా టైం ని వాడుకుంటా అని చెప్పి మనం ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. అవును, షెడ్యూల్ అంటే ఎలా చేసుకోవాలి? ఇందాక స్టోరీలో విన్నాం కదా. అవును, ఏమి విన్నాము? చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ని ఫస్ట్ లో పెట్టాలి. అర్థం కాలేదా? అయితే మీ అందరికి అర్థమయ్యేలాగా ఒక చిన్న యాక్టివిటీ ద్వారా ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయనా? సో ఇప్పుడు నేను మీకు ఒక ఆబ్జెక్ట్ లెసన్ చెప్తాను. సో ఇప్పుడు నా దగ్గర ఒక బాక్స్ ఉంది, ఓకేనా? ఈ బాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే లేకపోతే ఒక మంత్ అనుకుందాం, ఓకేనా? దీంట్లో ఉండే ఎయిర్ వచ్చేసి మనకు ఇచ్చిన టైం అన్నమాట, ఓకేనా? మనము ఎలాగ షెడ్యూల్ చేసుకుంటామంటే మన టైం ని చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదానికి మనము తక్కువ ప్రిఫరెన్స్ చాలా చిన్నగా ఇంపార్టెంట్ లేని పనులకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. సో దానికి సాదృష్టంగా నేను శాండ్ తీసుకున్నాను. అండ్ కొద్దిగా ఇంపార్టెంట్ శాండ్ కంటే అంటే చిన్ని పనుల కంటే కొద్దిగా ఇంపార్టెంట్ దానికి నేను ఇక్కడ పెబుల్స్ తీసుకున్నాను, ఓకేనా? మనందరికీ తెలుసు కదా పెబుల్స్ ఎలా ఉంటాయో, ఓకే? అండ్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కి నేను సాదృష్టంగా ఇక్కడ రాక్స్ తీసుకున్నాను. సో మామూలుగా మనం అయితే ఏం చేస్తాము పిల్లలు, చాలా చాలా ఇంపార్టెంట్ లేని పనులకి మన టైం అనేది ఇస్తూ ఉంటాం కదా. సో శాండ్ ని మనము
వేసేసుకున్నాము. అండ్ తర్వాత మనం దేనికి చాలా టైం ఇస్తాము, ఇంకా దానికంటే కొద్దిగా ఇంపార్టెంట్ అయిన వాటికి ఇస్తాం. సో పెబుల్స్ వేసుకుంటున్నాం. తర్వాత ఏం చేస్తాము, చాలా ఇంపార్టెంట్ థింగ్స్కి టైం లేకపోతే అమ్మో హోంవర్క్ చేసుకోవాలి, అమ్మో ఈ వర్క్ చేసుకోవాలి, అమ్మో ఆ వర్క్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు దీంట్లో స్పేస్ సరిపోయిందా, బాక్స్ నేను పెట్టగలుగుతున్నానా, లేదు కదా. పిల్లలు మనము ఇలాగా మన ఇష్టానుసారంగా చేసుకుంటే టైం సరిపోలేదు కదా, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కి టైం వేస్ట్ అయింది. కాబట్టి బైబిల్ లో నుంచి మనం టైం ఎలా షెడ్యూల్ చేసుకోవాలో చూపినా నేను. సో అందరూ ఒకసారి మాథ్యూ చాప్టర్ 6:33 తీసి చదువుదాం, ఓకేనా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. బైబిల్లోని మనం టైం ఎలా షెడ్యూల్ చేసుకోవాలనుంది, ఫస్ట్ మనము రాజ్యాన్ని ఎతకాలి. అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ని ఫస్ట్ లో పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రేయర్, బైబిల్ చదువుకోవడం, అలాంటివన్నీ కూడా మనము మన డే ఫస్ట్ లోనే మనము దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి. ఫస్ట్ వాటినే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటికే మనము టైం ఇవ్వాలి, ఓకేనా. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ప్రేయర్, బైబిల్ చదువుకోవడం, దేవుని రాజ్యం ఎతకడం అనే అలాంటివన్నీ కూడా ఫస్ట్ మనం పెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును, ఓకేనా. ఆ తర్వాత మన చిన్న చిన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకోవాలి, ఓకేనా. ఆ తర్వాత ఏం చేయాలి, చాలా చిన్ని చిన్ని ఇంపార్టెంట్ ఇంకా చిన్ని పనులన్నీ కూడా చేసేసుకోవాలి, ఓకే. ఇప్పుడు మనకి టైం సరిపోతుందో లేదో చూద్దాం. పిల్లలు చూసారా, ఇంకా ఎక్స్ట్రా స్పేస్ ఉంది కదా, సరిపోయిందా లేదా, సరిపోయింది కదా మన టైం. అంటే పిల్లలు బైబిలికల్ గా మనం టైం ఎలా మేనేజ్ చేయాలో చూసుకున్నాం కదా. ఫస్ట్ మనము ఏం వెతకాలి, ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెతకాలి. కాబట్టి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ ఆ పనులన్నీ చేసుకున్నప్పుడు మిగతా పనులన్నిటికీ కూడా మనకి డేలోని టైం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం టైం ని బైబిలికల్ గా మేనేజ్ చేసుకుందాము. ఫస్ట్ దేవుడికి ప్రిఫరెన్స్ ఇద్దాము, అప్పుడు మిగతా పనులు మిగతా టైం అంతా కూడా మనకి మిగతా పనులు చేసుకోవడానికి సరిపోతుంది. ఇందాక స్టోరీలో కూడా మరి రాజుగారి ఫ్రెండ్ కూడా చూడండి, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పనికి ఇవ్వకుండా ఏదేదో చేశాడు. కాబట్టి టైం అంతా వేస్ట్ అయింది, తన లైఫ్ అంతా కూడా వేస్ట్ చేసుకున్నాడు. కానీ మనం అంకుల్ లాగా ఉండకుండా మనము దేవుడికి మొదట ప్రాధాన్యత ఇద్దాము, మన లైఫ్ లోని గొప్ప కార్యాలు దేవుడు జరిగించడం చూద్దాం నాన్న. మనం చిన్న ప్రేయర్ చేసుకుందామా. ఏసే, నా జీవితాన్ని కూడా నేను చక్కగా మరి నువ్వు వాక్యానుసారంగా నా జీవితాన్ని కూడా నేను మేనేజ్ చేసుకోవడానికి నాకు సహాయం చేయి. ఈ టైం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి దాన్ని నేను ఎలాగ వాడుకోవాలో నాకు బోధించు. ఇయర్ అంటే అయిపోయింది, కానీ ఈ లెసన్ నేర్చుకున్నాను కదన్నా, ఈ రోజు నుంచే నా టైం ని నేను వాడుకుంటాను, టైం ని నేను మేనేజ్ చేసుకుంటాను. ఏసే నాకు హెల్ప్ చేయమని ప్రేయర్ చేసుకున్నామా. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. దేవా, ఈరోజు ఒక చక్కటి లెసన్ నేను నేర్పించావు. అవును తండ్రి, మేము మరి దేవా రాజుగారి ఫ్రెండ్ లాగా ఉండకుండా మొదట దేనికి మేము ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి మేము ఇచ్చినప్పుడు టైం అంతా కూడా సరిపోతుంది. అవునయ్యా మరి తండ్రి, ఈ రోజు నీ వాక్యానుసారంగా మేము మరి ఆయా టైం ఎలా మేనేజ్ చేసుకోవాలో మేము తెలుసుకున్నాము. మొదటిగా నీ ప్రేయర్ కి, మొదటిగా నిన్ను వెతకడంలో మేము ఆ టైం ని యూజ్ చేయాలి ప్రభావ. ఆ తర్వాత మిగతా వాటి అన్నిటికీ కూడా టైం మాకు దొరుకుతుందని మేము తెలుసుకున్నాము. ఈ రోజు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా పిల్లలు. ఎఫెసీయులు 5:13 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫెసీ 5:13 పిల్లలు, ఈ స్టోరీ మీ అందరికి చాలా మంచి లెసన్ నేర్పించిందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ ఇయర్ నుంచి అనే కాదు, ప్రతి ఇయర్ కూడా మనము టైం ని వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ దేవుని ఎత్తుకుదాము. తర్వాత మనం మిగతా పనులన్నీ చేసుకున్నప్పుడు మనకి సరైన కావాల్సినంత అమౌంట్ అంత టైం అంతా కూడా మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి మీరు చక్కటి లెసన్ నేర్చుకున్నారు. కాబట్టి న్యూ ఇయర్ కి వెళ్లే ముందు మనం చాలా బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిన్ని చిన్ని పనులకి మనం టైం ఎక్కువ ఇవ్వకుండా ఫస్ట్ మనము దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. కాబట్టి నెక్స్ట్ వీక్ కలుసుకుందాము పిల్లలు. అందరికీ ఉంటాము. బాయ్.